నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా విజయం సాధించిన పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్ రెడ్డి ఉద్యోగ ప్రస్థానం 1996లో వరంగల్ నెక్కొండ మండలంలోని గొల్లపల్లి పాఠశాలలో ప్రారంభమైంది. 2003లో స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది నెక్కొండ, సాయంపేట మండలాల్లోనే విధులు నిర్వహించారు. హైదరాబాద్లో డిప్యూటేషన్పై స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ ఇటీవల ఎన్నికల సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2000 సంవత్సరంలో నెక్కొండ పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అనంతరం వివిధ హోదాల్లో పనిచేసి 2019 నుంచి ఇప్పటి వరకు పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు. ఉపాధ్యాయులు ఆత్మగౌరవంతో ఓటు వేయడంతోనే తాను విజయం సాధించానని పింగిళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఇలా త్రిపాఠి నుంచి ధృవీకరణ పత్రాన్ని అందుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీగా విద్యారంగాన్ని పటిష్టపరిచేందుకు తన వంతుగా కృషి చేస్తానన్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఇది ఉపాధ్యాయుల విజయం. పూర్తిగా ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని ఇవాళ ఈ విజయం చూపిస్తా ఉన్నది. భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా మరి ఈ విద్యారంగాన్ని పటిష్టపరిచే విధంగా మరి అందరికీ విద్య అందుబాటులో ఉండే విధంగా మరి ప్రభుత్వానికి సరైన సూచనలు ఇస్తూ అవసరమైతే ఉద్యమాలు చేపట్టైనా మరి అటు విద్యారంగాన్ని పటిష్టం చేయడం, ఇటు ఉపాధ్యాయుల, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం రెండు కూడా సమపాలలో నిర్వహిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.